పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎప్పుడైనా ఏదైనా ఒక గవర్నమెంట్ సింగిల్ హ్యాండెడ్ గా వాళ్ళు మొత్తం మనీ పెట్టి ఫైనాన్స్ చేయకుండా ఏదైనా ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఒక కొత్తగా ఏదైనా సిటీని బిల్డ్ చేసిన ప్రైవేట్ ఫర్మ్స్ తో కొలాబరేట్ అయ్యి అది చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుద్ది. సో సిమిలర్ గా ఈ మోడల్ ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. దానికి రీసెంట్ గా పైలట్ ప్రాజెక్ట్ కింద రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ మొత్తం అన్ని ఏరియాస్ లోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రైవేట్ ఫర్మ్స్ తో కొలాబరేట్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ అక్రాస్ స్టేట్ లో టూరిజం ని బూస్ట్ చేయడానికి సిమిలర్ గానే ఇంకో స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే ఈ హోటల్స్ ఏవైతే ఉంటాయో 4 స్టార్ హోటల్స్, వాటికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అక్కడ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మిగతా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో ఒక లైఫ్ అనేది ఫామ్ అవుతుంది. లాస్ట్ టైం ఈ పీపీపీ మోడల్ వర్కౌట్ అయింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదెక్కడంటే హైదరాబాద్ లో. ఒకప్పుడు హైదరాబాద్ బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ లేకపోతే ముంబైకి కానీ నోవేర్ నియర్ క్లోజ్. 25 years తర్వాత ఇప్పుడు బెంగళూరునే హెడ్ టు హెడ్ రీప్లేస్ చేసే ఛాన్స్ వచ్చింది. సో కన్సిస్టెన్సీ అనేది ఉంటే ఏదైనా ఒక పాలసీకి క్లియర్ కట్ విజువల్ గా మనం చూడొచ్చు అవుట్కమ్.